హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా పౌల్ట్రీ ఫార్మింగ్. ఫార్మర్స్, ఈ రోజుకి మా ఫామ్లోకి పిల్లలు వచ్చి 13వ రోజు. ఫార్మర్స్, 13 రోజులకి పిల్లలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఒక అన్న అయితే నేను లాస్ట్కు పెట్టిన వీడియోకి ఒక అన్న అయితే కామెంట్ చేశారు ఈ విధంగా. అదేంటనేది మీకు నెక్స్ట్ కూడా మీకు చూపించి నేను ఆ కామెంట్ ఏంటనేది ఆ కామెంట్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఫార్మర్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫార్మర్స్, మీరందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. దయచేసి వీడియో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి ఫార్మర్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా, మోటివేషన్గా ఉండి మరికొన్ని వీడియోస్ని చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫార్మర్స్. సో అందుకని చెప్పి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి ఫార్మర్స్, మీ సపోర్ట్గా. అండ్ అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోదాం ఫార్మర్స్. ఫార్మర్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసరికి ఈ రోజుకి 13వ రోజు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చిక్స్ అనేవి ఎంత హెల్దీగా, ఎంత హుషారుగా ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ మీరు మనకి రేపు ఆగి ఎల్లుండు 15వ రోజున మళ్ళీ వీక్స్ అయితే కొట్టి బాడీ వెయిట్లు అయితే వేస్తారు చిక్స్ని. ఆ రోజు మరి బాడీ వెయిట్ వేస్తే ఎంత వెయిట్ వస్తుందో చూడాలి ఫార్మర్స్. నాకు తెలిసి నా అంచనా ప్రకారం 600 గ్రాములు అయితే రావాలి. చూద్దాం మరి ఎంత బాడీ వెయిట్ వచ్చిందో. చూస్తున్నారు కదా ఫార్మర్స్, ఇక్కడ చిక్స్ అనేవి ఎంత హుషారుగా ఉన్నాయో. ఫీడ్ ఇంటేక్ అయితే బాగా చేస్తున్నాయి, ఫీడ్ ఇంటేక్ బాగుంది. అండ్ అలాగే వాటర్ ఇంటేక్ కూడా చాలా బాగుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ నిప్పల్ సిస్టమ్ అంటే భయపడుతున్నారు ఫార్మర్స్. అమ్మో, నిప్పల్ సిస్టంలో వాటర్ ఇంటేక్ ఎలా చేస్తాయో ఏంటో అని చెప్పి. అలాంటి భయం ఏం అక్కర్లేదు ఫార్మర్స్. నిప్పల్ సిస్టమ్ అయినా సరే వాటర్ ఇంటేక్ బాగా చేస్తాయి. చిక్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఎంత గ్రోత్గా అండ్ అలాగే ఎంత హెల్దీగా ఉన్నాయో. మనకు వాటర్ ఇంటేక్ సరిగ్గా చేయకపోతే చిక్స్ అనేవి ఎంత హెల్దీగా ఉండవు ఫార్మర్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే నిప్పల్ సిస్టంలో వాటర్ ఇంటేక్ ఏ విధంగా చేస్తున్నాయో చూడొచ్చు ఫార్మర్స్. ఇక్కడ మీరు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నిప్పల్ సిస్టంలో వాటర్ ఇంటేక్ అయితే ఏ విధంగా చేస్తున్నాయో. ప్రతి ఒక్క కోడిపిల్ల వాటర్ అయితే తాగుతుంది ఫార్మర్స్. మనకి కోడిపిల్ల ఎప్పుడైతే మేత తింటుందో అప్పుడు వాటికి ఆటోమేటిక్గా దాహం అయితే వేస్తుంది ఫార్మర్స్. అప్పుడు ఆటోమేటిక్గా ఈ నిప్పల్ సిస్టమ్ దగ్గరికి వచ్చి వాటిని పొడుచుకుని, మన ఎలాగో 360 డిగ్రీస్ నిప్పల్స్ కాబట్టి ఏ సైడ్ పొడిచినా కానీ వాటర్ అయితే వస్తుంది నిప్పల్ నుంచి. చూడొచ్చు ఇక్కడ మీరు నిప్పల్ సిస్టంలో కూడా ఎంత చక్కగా నీళ్ళు అయితే తాగుతున్నాయో చూడొచ్చు. అలాంటి భయమే ఉండదు ఫార్మర్స్. నేను మీకు ఫ్యూచర్లో ఈ నిప్పల్ సిస్టమ్ గురించి ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. మీకు డ్రింకర్ సిస్టమ్ అయితే ఏ విధంగా ఉంటుంది, నిప్పల్ సిస్టమ్ అయితే ఏ విధంగా ఉంటుందో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. మీరేం కంగారు పడొద్దు. అండ్ అలాగే ప్రస్తుతానికి శీతాకాలమే కాబట్టి మనకి 11 వరకు చలిగానే ఉంటుంది ఫార్మర్స్. ఇంకా మన ఫామ్లో ఫ్యాన్స్ అయితే ఆన్ చేయలేదు. ఇంకా ఈ కోడి పిల్లలకి ఫ్యాన్లు అయితే ఆన్ చేయలేదు. చూస్తాను మరి ఒక 2 రోజులు మధ్యాహ్నం టైంలో ఏమన్నా ఆన్ చేసి అలవాటు చేస్తాను ఫ్యాన్స్ అనేవి. ఎందుకంటే మనం సడన్గా పెద్ద కోళ్ళు అయిన తర్వాత ఆన్ చేస్తే బెదిరిపోయి మోటాలిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం 6 స్టేజ్లోనే ఫ్యాన్లు అయితే అలవాటు చేయాలి. ఇంకా నేను ప్రస్తుతానికి నిన్న 12వ రోజు నుంచి నిఫ్రోకేర్ అయితే స్టార్ట్ చేశాను ఫార్మర్స్. నిఫ్రోకేర్ అయితే యూస్ చేస్తున్నాను. మనకు ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఫస్ట్ నిఫ్రోకేర్ ఇచ్చుకుంటే మనకి, ఎందుకంటే ఈ శీతాకాలం గౌట్ కానీ ఐబీహెచ్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి మనం ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే నిఫ్రోకేర్ అనేది వాడుకుంటే, అడ్వాన్స్గా వాడుకుంటే మనకి ఐబీహెచ్ కానీ గౌట్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫార్మర్స్, ఒక అన్న అయితే కామెంట్ చేశారని చెప్పి. ఆ కామెంట్ ఏంటనేది ఇప్పుడు మీకు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి ఏ విధంగా కామెంట్ చేశారో. చలి బాగా పెడుతుంది కదా గత 3 డేస్ నుండి, మోటాలిటీ ఎలా కాపాడుతున్నారు, సీలింగ్ కూడా తీశారు, ఎర్ర బల్బ్స్ కూడా లేవు అని ఈ విధంగా అయితే కామెంట్ చేశారు ఫార్మర్. ఈ కామెంట్ అనేది నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోకి అయితే ఈయన కామెంట్ అయితే చేశారు ఫార్మర్స్. కామెంట్ చేయడం అయితే చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఆయనకే కాకుండా మీ అందరు ఫార్మర్స్ అందరికీ ఈ డౌట్ అయితే క్లారిఫై చేయాలి. ఇప్పుడు నేను ఆయన కామెంట్ చేసిన రోజుకి 8 రోజు పిల్లల ఫార్మర్స్ మన షెడ్లో. అప్పుడు ఆ రోజు అయితే నేను రికార్డ్ చేశాను ఈ వీడియోని. చూడొచ్చు ఇక్కడ మీరు. బయట అయితే పొద్దున్నే ఎంత హెవీగా మంచు అయితే పడుతుందో చూడండి. ఎంత భారీగా షెడ్ని కమ్మేసింది మంచు అనేది. అయినా లోపల కోడిపిల్లలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ షెడ్లు బయట ఎంత హెవీగా ఎంత మంచు పడుతుందో చూస్తున్నారు కదా ఫార్మర్స్. ఇప్పుడు లోపల కోడిపిల్లలు చూడండి ఎంత ఫ్రీగా పడుకున్నాయో. ఇది వచ్చేసరికి మనకి తెల్లారుజామున 6:30 7 ఆ టైంలో ఫార్మర్స్ నేను ఈ వీడియో తీసింది. చూస్తున్నారు కదా. నేను లోపల షెడ్లోకి వెళ్ళి కూడా చూపిస్తున్నాను చూడండి. మెస్లో నుంచి బయటికి మంచు అనేది ఏ విధంగా పడుతున్నాయో. కానీ మనకెక్కడ షెడ్లో కోడిపిల్లలు ఏ విధంగా పోగులు పడలేదు, మేత తినటం మానేయలేదు. అండ్ అలాగే ఎక్కడ మోటాలిటీ అనేది ఏం లేదు ఫార్మర్స్. చూస్తున్నారు కదా ఇక్కడ చిక్స్ అనేవి ఎంత హుషారుగా ఉన్నాయో. ఆ రోజు 8వ రోజున మనకి పోగులు పడి ఉంటే ఫీడ్ ఇంటేక్ అయితే చేయవు ఫార్మర్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే
చిన్న ఫీడర్లో ఫీడ్ అయితే తినేసినాయి. అండ్ అలాగే పెద్ద ఫీడర్లు కూడా పెట్టాము అప్పటికి, అందులో కూడా ఫీడ్ ఇంటేక్ అయితే చేసినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫీడ్ అనేది అడుక్కి వెళ్ళిపోయింది. మనకి చలికి పోగులు పడడం అయితే ఫీడ్ అయితే తినవు ఫార్మర్స్. అండ్ అలాగే వాటర్ ఇంటేక్ కూడా చెయ్యు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఇంటేక్ కూడా ఏ విధంగా చేస్తున్నాయో, అప్పుడు ఫీడ్ ఇంటేక్ ఏ విధంగా చేస్తున్నాయో. ఇక్కడ చాలామంది ఫార్మర్స్ చేసే తప్పు ఇదే. ఫార్మర్స్ ఏం చేస్తారంటే 15 రోజుల వరకు 16 రోజుల వరకు నైట్ కూడా పట్టాలు అయితే పెడతారు, డే టైంలో కూడా సగాలకి పట్టాలు అయితే పెడతారు ఫార్మర్స్. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి అంటే 20 రోజుల వరకు సీలింగ్ అయితే ఉంచుతారు ఫార్మర్స్. అలా అయితే చేయకండి అసలు. ఎందుకంటే మనకి హీట్ బల్బులు కూడా 4 రోజులే ఫార్మర్స్, చిక్స్ దిగిన 4 రోజులే. సైడ్ పట్ట నేను సీలింగ్ కూడా 4వ రోజునైతే ఊడదీసేస్తాను. అండ్ అలాగే సైడ్ బట్టలు 5 రోజులు మ్యాక్సిమం అంతే ఫార్మర్స్, అంతకు మించి ఒక్క రోజు కూడా పెట్టకూడదు. ఎందుకంటే మనం 10 రోజులు 15 రోజులు సైడ్ పట్టాలు సీలింగ్ ఉంచడం వల్ల ఏమవుద్దంటే అమోనియా గ్యాస్ లోన్ ఉండిపోయి పిల్లలకి తుమ్ములు గురకైతే అటాక్ అయిపోద్ది ఫార్మర్స్. మనకి చిన్నప్పటి నుంచే ఇంకా తుమ్ములు గురకైతే అటాక్ అయిపోద్ది. ఇంకా అది లిఫ్టింగ్ అయ్యే వరకు ఆ గురక అనేది అలాగే ఉండిపోద్ది. అందుకని చెప్పి మనం ఈ పరజాల మేనేజ్మెంట్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి నైటు మీరు షెడ్లోకి వెళ్ళి చూడండి 10ంటికి ఆ టైంలో మీకు పిల్లలు ఫ్రీగా ఉన్నాయనుకోండి, పట్టాలు పెట్టకండి, అసలు పెట్టవసరం లేదు. మీరు తెలిసి తెలియక 15 రోజులు 10 రోజులు కంపెనీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి సీలింగ్ ఉంచి పట్టాలు పెట్టేస్తే ఏమవుద్దంటే గురక అయితే వచ్చేస్తాయి, తుమ్ములు వచ్చేస్తాయి. పరదాలు పెట్టకపోతే చలికి మునగలాక్కుని పడుకుంటాయి, మోటాలిటీ వచ్చేస్తాయేమో అని ఏం భయపడవసరం లేదు ఫార్మర్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే బయట ఎంత మంచు పడుతుందో లోపల కోడి పిల్లలు ఎంత ఫ్రీగా పడుకున్నాయో చూడొచ్చు. మీరు అలా ఏం భయపడి పట్టాలు అయితే పెట్టకండి, ఎందుకంటే సౌండ్ అయితే అటాక్ అయిపోద్ది. ఫార్మర్స్ చూశారు కదా, ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఓకే ఫార్మర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ జనతా పౌల్ట్రీ ఫార్మింగ్.